సత్యం మరియు అడవి రహస్యం. సత్యపురం అనే గ్రామంలో సత్యం అనే యువకుడు నివసించేవాడు. అతను ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి నారాయణ ఒక రైతు, తల్లి లక్ష్మి గృహిణి. సత్యం ఒక విషయంలో గ్రామంలో ప్రసిద్ధి చెందాడు: అతని నిజాయితీ. ఎంత చిన్న విషయమైనా అతను ఎప్పుడూ సత్యం మాత్రమే చెప్పేవాడు. కాని ఈ నిజాయితీ కొన్నిసార్లు అతనికి సమస్యలను తెచ్చిపెట్టేది. ఒకరోజు గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఒక పెద్ద రహస్యం గురించి వార్తలు వచ్చాయి. అడవిలో ఒక బంగారు నిధి దాగి ఉందని, దాన్ని కనుగొన్నవాడు అపార సంపదను పొందుతాడని పుకార్లు వచ్చాయి. కాని ఆ నిధిని రక్షించే ఒక శాపం ఉందని కూడా చెప్పుకునేవారు. గ్రామస్థులు ఆ నిధి గురించి చర్చించారు, కాని ఎవరూ అడవికి వెళ్లే ధైర్యం చేయలేదు. సత్యం ఈ విషయం తన తండ్రితో చెప్పాడు. నారాయణ, సత్యమా, సంపద కంటే నీవు నీ హృదయంలోని నిజాయితీని రక్షించుకో. అదే నీ నిజమైన నిధి అని చెప్పాడు. కాని సత్యం ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ నేను ఆ నిధిని కనుగొని మా కుటుంబానికి సహాయం చేస్తే నేను నిజాయితీగా ఉంటాను కదా అని అనుకున్నాడు. మరుసటి రోజు సత్యం అడవికి బయలుదేరాడు. అతనితో పాటు గ్రామంలోని మరో యువకుడు వెంకట్ కూడా వచ్చాడు. వెంకట్ చాలా ఆశాపరుడు, తనకు సంపద మాత్రమే ముఖ్యమని చెప్పేవాడు. అడవిలో వారు ఒక పాత గుడిని కనుగొన్నారు. గుడి లోపల ఒక పెద్ద రాతి గోడపై ఒక శాసనం ఉంది. అందులో ఇలా రాసి ఉంది: సత్యం మాత్రమే ఈ నిధిని తెరుస్తుంది. అబద్ధం చెప్పినవాడు శాపంలో చిక్కుకుంటాడు. సత్యం ఆ శాసనాన్ని జాగ్రత్తగా చదివాడు. గుడి లోపల ఒక పెద్ద రాతి తలుపు ఉంది. దానిమీద 3 ప్రశ్నలు రాసి ఉన్నాయి. నీవు ఎవరు? నీవు ఎందుకు ఇక్కడ ఉన్నావు? నీ హృదయంలో ఏమి ఉంది అని అడిగాయి. సత్యం నిజాయితీగా సమాధానం ఇచ్చాడు: నేను సత్యం, ఒక సాధారణ రైతు కొడుకు. నా కుటుంబానికి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను. నా హృదయంలో నిజాయితీ మరియు ధైర్యం ఉన్నాయి. వెంకట్ కూడా సమాధానం ఇవ్వాలని నిర్ణయించాడు, కాని అతను అబద్ధం చెప్పాడు. నేను ఒక గొప్ప యోధుడిని. సంపద కోసం వచ్చాను. నా హృదయంలో ఏమీ లేదు అని అన్నాడు. అప్పుడు గుడిలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. వెంకట్ ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. శాపం అతన్ని బంధించింది. సత్యం భయపడ్డాడు, కాని అతను తన నిజాయితీని వదులుకోలేదు. తలుపు తెరుచుకుంది. లోపల ఒక చిన్న బంగారు పెట్టె ఉంది. అందులో ఒక చిన్న గింజ ఉంది. సత్యం నిరాశపడ్డాడు, కాని ఒక గొప్ప గొంతు వినిపించింది: ఈ గింజను నీ పొలంలో నాటు. నీ నిజాయితీ నీకు సంపదను ఇస్తుంది. సత్యం ఆ గింజను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అతను ఆ గింజను నాటాడు. కొన్ని నెలల్లో అది ఒక పెద్ద చెట్టుగా మారింది. దాని పండ్లు బంగారంలా మెరిశాయి. సత్యం ఆ పండ్లను అమ్మి తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకున్నాడు. కాని అతను ఎప్పుడూ నిజాయితీని వదలలేదు. నీతి, నిజాయితీ అనేది అత్యంత విలువైన సంపద. అది ఎప్పుడూ నిన్ను రక్షిస్తుంది.